రైట్గా ఇండిగో నిర్ణయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ విమానయాన దిగ్గజాలు ఇండిగో, ఎయిర్ ఇండియా అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. సరిహద్దులో భద్రతా కారణాల దృష్ట్యా మంగళవారం పలు కీలక నగరాలకు తమ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ వంటి నగరాలకు వెళ్లాల్సిన, అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమానాలు ఇందులో ఉన్నాయి. ఇక ప్రయాణికుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు సంస్థలు స్పష్టం చేశాయి. రైట్గా ఏసీబీ రైట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ మెడికల్ కేసు విషయంలో సూర్యాపేట సిఐ వీరరాఘవులు, డీఎస్పీ పార్థసారథి 16 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాయి. రైట్గా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాలు, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకులపై చర్చించారు. రైట్గా ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని కావేరి నదిలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. మైసూర్లోని విశ్వేశ్వర నగర్ పారిశ్రామిక ప్రాంతంలో భార్యతో కలిసి నివసిస్తున్న అయ్యప్పన్ ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయారు. 3 రోజులైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 2 ప్రత్యేక బృందాలు సుబ్బన్న అయ్యప్పన్ ఆచూకీ కనిపెట్టేందుకు రంగంలోకి దిగాయి. అయితే కావేరి నదిలో ఓ మృతదేహం కనిపించిందని స్థానికుల సమాచారం మేరకు స్పాట్ కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయగా అది సుబ్బన్న అయ్యప్పన్దిగా గుర్తించారు. అదేవిధంగా అయ్యప్పన్ స్కూటర్ కూడా నది ఒడ్డున కనిపించిందని పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ రాష్ట్రంలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి చెందగా మరో 6గురి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన అమృత్సర్ జిల్లాలోని మజేఠా ప్రాంతంలో చోటు చేసుకుందని ఎస్ఎస్పీ మనీందర్ సింగ్ తెలిపారు. నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో ఇక్కడ కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని తమకు సమాచారం అందిందన్నారు. అలాగే తాము వెంటనే స్పందించి చర్యలు తీసుకుని 4గురిని అరెస్టు చేశామన్నారు. కల్తీ మద్యం ప్రధాన సరఫరాదారు పరబ్జీత్ సింగ్ ను అరెస్టు చేశారు. అలాగే మేము తదనికి విచారించగా కింగ్ సరఫరాదారు సహాబ్ సింగ్ గురించి తెలుసుకున్నామన్నారు. देखिए जी, हमें कल रात को अराउंड 9:30 10 हमें एक इन्फॉर्मेशन मिलती है कि यहाँ पे स्प्यूरियस लिकर पी के लोगों की डेथ्स होनी शुरू हो गई हैं. हमें जैसे इन्फॉर्मेशन मिलती है हम तुरंत कार्रवाई करते हुए हमने जो यहाँ के लोकल जो इन्फॉर्मेशन के मुताबिक 4 लोग थे उनको हमने इमीडिएटली राउंड अप कर लिया. उनसे फिर हमने पता करा तहकीकात में कि यहाँ पे जो मेन सप्लायर है यहाँ का प्रभजीत सिंह, जो पंगाली गांव का है रहने वाला, पंगवा गांव का रहने वाला है, उसको हमने अरेस्ट किया. फिर उससे पूछा तो यहाँ का जो किंग पिन है सप्लायर साहब सिंह है, राजस्थान का रहने वाला, उसको भी हमने राउंड अप कर लिया और उससे हम छानबीन कर रहे हैं कि उसने कहाँ कहाँ से मंगाया, आउटसाइड डिस्ट्रिक्ट मंगाया, आउटसाइड स्टेट मंगाया. तो जितनी भी फर्म से उन्होंने मंगाया हम पूरी की पूरी जितनी है इन फर्म्स को डिस्ट्रीब्यूशन जो इनकी मशीनरी है इनको पूरा का पूरा इनको हम डिस्ट्रॉय कर देंगे. हमें पंजाब गवर्नमेंट की तरफ से स्ट्रिक्ट इंस्ट्रक्शंस हैं कि ये जो ऐसी कार्रवाई कर रहे हैं, जो ऐसी इलिसिट लिकर जो लोगों को सेवन करा रहे हैं, तो उनको उनके खिलाफ सख्त से सख्त कार्रवाई करी जाए. दोबारा करिए. तो उनके खिलाफ हम सख्त से सख्त कार्रवाई कर रहे हैं. हमारी रात भर से ही टीम्स हैं जो लगातार रेड पे रेड कर रहे हैं और हमने जैसे मैंने बताया आपको जो मेन किंग पिन है उसको भी हमने राउंड अप कर लिया है और जितनी फर्म्स हैं बाहर की हमारी टीम्स जो इमीडिएटली मूव हो चुकी हैं. जो फर्म्स के वो जो मैन्युफैक्चरर्स हैं उनको भी जल्दी ही राउंड अप किया जाएगा और ये घटनाक्रम में हमने 2 FIR रजिस्टर करी हैं, बहुत ही स्ट्रिंजेंट सेक्शंस के अगेंस्ट करी हैं और इनको ये पूरा जो डिस्ट्रीब्यूशन नेटवर्क है इसको हम डिस्ट्रॉय करेंगे. इसमें कितने बंदे मारे, कितने इंजर्ड हुए थे, कौन-सी देसी दारू या इंग्लिश वाइन? इसकी जो बताने मुताबिक ये इन्होंने ऑनलाइन मेथनॉल ऑर्डर करी थी और उसको फिर ये एक कैन में लेके आया था और जो लोकल डिस्ट्रीब्यूटर था जिसका मैंने नाम आपको प्रभजीत बताया, प्रभजीत ने इसको डाइल्यूट करके अपने जो डिस्ट्रीब्यूटर्स हैं उसको दे दिया था और फिर वो इनके पैकेट्स बना के इन लोगों को बेच रहे थे और ये भोले लोग जो मेहनत मजदूरी करके रात को ये इन्होंने शराब पी, उससे इनकी डेथ हो गई. हमारी तरफ से सिविल एडमिनिस्ट्रेशन के साथ डोर टू डोर जाया जा रहा है और जितने लोग इसमें अफेक्टेड हो सकते हैं उनको भी हम काबू करने की कोशिश कर रहे हैं. उनको हम कह रहे हैं कि आप अपना इलाज कराइए ताकि ज़्यादा से ज़्यादा हम कैजुअलिटीज़ को बचा सकें और लोग जो ये ट्रेजेडी हुई है उससे हम बाहर निकाल सकें. 15 डेथ्स हमारे पास इस टाइम जो इन्फॉर्मेशन है 14 डेथ्स कंफर्म्ड हैं और 6 लोग हैं जो हमारे वो इस टाइम हॉस्पिटलाइज्ड है. 5 गांव हैं, मरड़ी, पतालपुरी, थीरेवाल, पंगाली और तलवंडी फूमन, ये गांव में ये इंसिडेंट. FIR मजीठा थाना में भी, कत्थू नंगल थाना में भी अंडर 304 और अंडर IPC 105 BNS और 61A एक्साइज एक्ट जो कि बहुत ही स्ट्रिंजेंट सेक्शन है जिसमें उम्र कैद की सजा भी है, वो हमने लगाया. सर आगे से चेक किया जाएगा कि ऐसी घटना ना हो तो हर गांव चेकिंग की जा रही है? जी बिल्कुल. हमारी टीम्स ने ऑलरेडी बहुत ही पिछले दिनों में बहुत ज़्यादा एक्साइज एक्ट की हमने FIR रजिस्टर करी हैं. आने वाले टाइम में हम और भी स्ट्रिंजेंटली ये मॉनिटर करेंगे और इसमें जो भी लोग इन्वॉल्व हैं, इवन कोई एडमिनिस्ट्रेशन से भी इन्वॉल्व है, उनके खिलाफ. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కలితండాకు వెళ్లనున్నారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11:30 కలితండాకు చేరుకుంటారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతి బాలను పరామర్శిస్తారు.
ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కలితండాకు వైసీపీ అధినేత జగన్ వెళ్లనున్నారు. జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్ అయితే పరామర్శించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, జగన్ కలితండా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రహ్మణి, గుడ్ మార్నింగ్. మనం చూసుకున్నట్లయితే వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు తల్లిదండ్రులకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ ఎవరైతే పోలీస్ వ్యవస్థ అయితే భద్రతా ఏర్పాట్లు పూర్తిగా కంప్లీట్ చేసిందని మనం చెప్పుకోవాలి. అయితే 11 గంటలకు బెంగళూరు ద్వారా రోడ్డు మార్గం ద్వారానే తల్లిదండ్రులకు చేరుకొని వారి ఎవరైతే మురళీ నాయక్ వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి అక్కడ వాళ్ళ పరిస్థితితో ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏమి స్థితిగతులు ఏమి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే దాని తర్వాత మరి రోడ్డు మార్గం ద్వారానే తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అయితే గతంలో జరిగిన పొరపాట్లు ఏవి జరగకుండా ప్రస్తుతం అయితే సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి లేకుండా ఎస్పీ రత్న గారు, సత్యసాయి జిల్లాకు సంబంధించి ఎస్పీ రత్న గారు మొత్తం భద్రత సెక్యూరిటీ అన్ని చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినట్లు మనకైతే సమాచారం ఉంది. బ్రహ్మణి. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం సంగలపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథక ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ ఆగ్రహాలు తట్టుకోలేక ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మాధురి అనే మహిళ ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఫీల్డ్ అసిస్టెంట్ మహిళ రవితేజ ఆమెపై తరచూ అసభ్యకరంగా వ్యక్తిగత దూషణకు దిగేవాడని వీడియోలో తెలిపింది. దీంతో మానసిక వేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొన్న ఊపిరితో ఉన్న మాధురిను విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 45,000 రూపాయలు వీడికి ఎంత సొమ్ము అనేది అక్రమంగా ఈ కరువు పని కింద పోతుందనేది తెలుసుకోవాలి. సౌమ్య అక్క, నువ్వు నందిగా ఎమ్మెల్యే, నువ్వంటే నాకు చాలా అభిమానం అక్క. నిజంగా అక్క, నాకు చంద్రన్న అన్న, నాకు పార్టీ అంటే ఎంత పిచ్చోనక్క. నిన్న కూడా పిఎం వచ్చాడంటే మీటింగ్కి నేను నా సొంత ఖర్చుతో పెట్టుకుని నేను బ్యాన్ వేసుకుని నేను వచ్చాను. పార్టీ అంటే నాకు అంత అభిమానం అక్క. దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. వాడికి ఎట్ట పడాలంటే వాడు ఇంకొక ఆడదాన్ని అనాలంటే వాడి ఇంట్లో వాడి పిల్లం ఆడదే, వాడి కన్నా తల్లి ఆడదే. నువ్వు ఎవరికి చెప్పుకుంటావే, పోవే, ఎవరివే నువ్వు అని అమర్యాదగా మాట్లాడాడు. నేను ఒక్క మాట కూడా, నేను అబ్బాయిని ఒక్క మాట కూడా అన్న పోరా నేను అనలా కానీ వాడు నన్ను అంత మాట అన్నాడు. నాకంత పరువు పోయింది. నాకు ఇంతవరకు నన్ను ఈ ఊర్లో అన్నోళ్ళు కాదు, నన్ను ఎక్కడ ఎవ్వరు ఒక్క మాట అన్నారు. నేను స్కూల్లో టీచర్ చేశా, నేను ఒక కొట్టు పెట్టుకున్నా, ఒక నెట్ సెంటర్ పెట్టుకున్నా. కేవలం కరువు పనికి పోతే 300 రూపాయలు వస్తాయి. నా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుతున్నాను, వాడికి డబ్బులు వస్తాయి, వాడికి నెల కొంచెం ఖర్చులకి ఇవ్వచ్చన్న ఒక ఉద్దేశంతో కరువు పడిపోతాను. అలాంటి నన్ను పట్టుకొని ఎన్ని మాట్లాడినాడు. నేను ఇంకా బతకను, నాకు బతకడం ఇష్టం లేదు, నేను చచ్చిపోతున్నా. స్వామి అక్క, చంద్రన్న, జనసేన అన్న, పవన్ కళ్యాణ్ అన్న, అన్న నువ్వంటే చాలా భయం తెలుసా జనానికి. రైట్ గా సీఎం చంద్రబాబు ట్వీట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ప్రసంగంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ప్రసంగం ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక అని, ప్రపంచానికి మన బలాన్ని చాటి చెప్పే స్పష్టమైన సందేశమని తెలిపారు.
శాంతి మార్గంలో నడుస్తాం, కానీ ఉగ్రవాదాన్ని సహించబోమని యుద్ధంలో దేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పి ప్రతి భారతీయుడు ప్రధాని మోదీ ప్రసంగంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ప్రసంగం ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక అని, ప్రపంచానికి మన బలాన్ని చాటి చెప్పే స్పష్టమైన సందేశమని తెలిపారు. ఇక శాంతి మార్గంలో నడుస్తాం, కానీ ఉగ్రవాదాన్ని సహించబోమని యుద్ధంలో దేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పి ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారని చంద్రబాబు ట్వీట్ చేశారు. హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా నియమించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ఉదయం సందీప్ కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె రామకృష్ణారావు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఇక సీనియర్ ఐఏఎస్ శాంతికుమారి ఇటీవలే పదవి విరమణ చేయడంతో ఆమె స్థానంలో కొత్త సీఎస్ గా రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఖాళీ అయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్థానంలో సందీప్ కుమార్ సుల్తానియాకు నియమిస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక హైదరాబాద్ తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను నియమించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ఉదయం సందీప్ కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె రామకృష్ణారావు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు.
సీనియర్ ఐఏఎస్ శాంతికుమారి ఇటీవలే పదవి విరమణ చేయడంతో ఆమె స్థానంలో కొత్త సీఎస్గా రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఖాళీ అయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్థానంలో సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.